అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మా స్వామికి విడుముళ్ళు అండి. ఈరోజు ఆదివారం 1 తారీఖు నాడు విడుముళ్ళు. అయితే మన ఫ్యామిలీ అంతా చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను ఈ విడుముళ్ళు వీడియో పెడుతున్నానండి. చక్కగా తెల్లవారుజామునే లేచి చక్కగా దీపాలు స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ విడుములకు సంబంధించి ఒక 4 వీడియోల వరకు ఉన్నాయండి. క్లీనింగు, నేనైతే స్వాములకి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో అన్నీ 1 బై 1 పెడుతున్నానండి. ఈ స్వామిలు విడుముళ్ళు వీడియో ఒక్కటి ప్రత్యేకంగా పెడుతున్నాను. ఈ స్వామిలకి ఆదివారం రోజు విడుముళ్ళు అవుతాయండి. సోమవారం తెల్లవారుజామునే ట్రైన్కి వెళ్తారండి. తెల్లారితే సోమవారం అనగానే ఆ నైట్ నేను 12:30కి లెగిసి వంటలది ఏ విధంగా చేశాను అనేది మీకు మరో వీడియోలో చూపిస్తానండి. 15 మంది స్వాములకి నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఎన్ని రకాలు చేశాను, ఏమేమి చేశాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. దాంతో లాస్ట్ వీడియో చక్కగా కొంచెం మంది స్వాములు, చాలామంది స్వాములకి కట్టారండి. 14 మంది స్వాములకి. లాస్ట్లో మా స్వామి కాక ఇంకా 3 ఉన్నారు. ఇలాగా ఒకరికి అలా కట్టుకొచ్చేటప్పటికి టైం అనేది పొద్దున్న 9ంటికి వెళ్తే 8:30కి వెళ్ళాం స్వామి దగ్గరికి. శివాలయంలో, ఊరి చివరి శివాలయంలో కడతారండి. చక్కగా మీకు చూపించాను కదా, జాకెట్ ముక్కలు, కొబ్బరికాయలు పీస్ తీసి అరగదీసి, బియ్యము, జాకెట్ ముక్కలు, నెయ్యి చూపించలేదు మీకు. నెయ్యి ఇంకో స్వాములు దగ్గర ఉండిపోయింది. ఇలాగా ఆ విరుముల్లో చిల్లర డబ్బులు, బియ్యం అనేది వేస్తే చక్కగా మనకి ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తాయనే ఉద్దేశంతో మనసు ప్రశాంతంగా చక్కగా అలాగా ఈ మాల అనేది మనిషికి భక్తితోనూ మనసు తోనూ స్వీకరించి చెయ్యాలండి. ఏది ఆశించి స్వామి అయ్యప్ప మాల అనేది వేయకూడదు. ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయనకే తెలుసు అన్నీని. మనం అడిగినంత మాత్రాన ఏది జరగదు. కాకపోతే మనసు మా స్వామికి అయ్యప్ప స్వామి మాల అంటే చాలా ఇష్టమండి. ఆయన ఇది 7th సారి వేసుకున్నారు, 7వ సారి. ఆయన చాలా ఇష్టం, ప్రతిసారి వేసుకుంటానని అంటారు. స్వామి విడుముళ్ళు కానించి బయలుదేరే వరకు పెట్టానండి ఈ వీడియోలో అన్నీని. చక్కగా సరదాగా మీరు కూడా చూస్తారు కదా. దేవుడిది ఇష్టం లేని వాళ్ళు క్లిప్ చేసేయండి, ఇష్టమైన వాళ్ళు చూడండి వీడియో. ఆ ఉద్దేశంతో పెట్టానండి. ఇది ఒక వీడియో అయితే ఎప్పటికీ మనవలకి అలాగ మనకి మెమరీగా గుర్తుండిపోద్ది కదండి. మన పిల్లలకి ఆడపిల్లలకి అలా చూపించుకోవడానికి. అందుకనే నేను తప్పనిసరిగా పెడతానండి వీడియో అనేది. చూడండి, బియ్యం స్వామి వేసిన తర్వాత మా ఊళ్ళందరూ ఇదేంటంటే చుట్టాలని, బంధువులను అందరినీ పిలుచుకుంటారండి. చాలా సరదాగా, పవిత్రంగా చాలా బాగుంటుందండి. మేమైతే ఇలానే చేస్తాము, అక్కడ స్వాములందరూ అలానే చేస్తారు. అంటే ఒక్కొక్క వైపు ఒకలా చేస్తారేమో తెలీదు, మా వైపు అయితే ఇలానే చేస్తారు. మీలో కనుక మా వీడియోస్ ఏమైనా నచ్చిన వాళ్ళు ఉంటే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది మనకి సజెషన్లోకి వెళ్తుందండి. స్వామి విడుముళ్ళు అయిపోయినాయండి. విడుముళ్ళు అయిపోయిన తర్వాత అందరు స్వామిలు విడుముళ్ళు ఎత్తుకునండి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యాలన్నమాట అండి. అలా చేసి తర్వాత మ్యాక్సిమం ఏమైందంటే ఇందులో ఒక స్వామికి వీలు కుదరలేదండి విడుములు కట్టడానికి. ఒక స్వామికే కుదిరింది. అంటే గురుస్వాములే కట్టాలి కదా. అలా కట్టడం వల్ల లేట్ అయిపోయిందండి. మ్యాక్సిమం 9 నుంచి 2 అయిపోయిందండి. ఆ 2 అయిపోవడం వల్ల లేట్ అయిపోయింది. మాకైతే ఏం చేశారంటే నెక్స్ట్ డే ట్రైన్ కాబట్టి ముందు రోజే విడుములు కట్టేసి
చక్కగా విడుముళ్ళు అనేది గుళ్ళో పెట్టుకున్నారండి. అవి సాయంత్రం తెచ్చుకుని పీఠంలో పెట్టుకొని మా ఇంటికి విడుములతో వస్తారండి. వచ్చి చక్కగా ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి పీఠానికి వెళ్ళిపోతారండి. పీఠానికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఇంక స్వాములు ఇంటికి రారు. ఇంకా మనమే ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ చేసి పీఠం దగ్గరికి తీసుకెళ్ళి పంపించాలండి. పిల్లలు ఉంటే పట్టుకెళ్ళి ఇవ్వాలి. అలానే చేశానండి నేను. ఇక స్వామి సాయంత్రం ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి పీఠానికి వెళ్తారు. ఇప్పుడు మా బాబు తీసుకుని వెళ్ళాడు. గురుస్వామి వచ్చారు. గురుస్వామి వచ్చి ఇలాగే ప్రతి పీఠంలో ఎంతమంది స్వాములు ఉంటే అంతమంది స్వాములు అందరిళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంక వెనక్కి తిరిగి చూడకుండా పీఠం దగ్గరికి వెళ్ళిపోవాలండి. మ్యాక్సిమం అప్పుడే ట్రైన్ ఉంటే ట్రైన్కి వెళ్ళిపోతారు. మాది ట్రైను రేపు కాబట్టి ఈరోజు పీఠంలో ఉండిపోతారండి. నైట్కి టిఫిన్ ప్రిపరేషన్ చేసి పంపిస్తాను. నెక్స్ట్ డే నేను 15 మంది స్వాములకి ఫుడ్ ప్రిపరేషన్ చేశాను. ఆ వీడియో వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.